వెల్కమ్ టు చిట్టి కథలు నా మాటల్లో. ఒక్కోసారి మనం నమ్మి ఆదరించిన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉంటారు. మనం వారి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నా వారు మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి ఓ నక్కకు సంబంధించిన కథ గురించి మనం ఇప్పుడు విందాం. అనగనగా ఒక అడవి. దానికి సింహం రాజుగా ఉండేది. ఆ సింహం అదే అడవిలో ఉండే నక్క, కుందేలుతో ఎంతో స్నేహంగా ఉండేది. వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు. అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలును తినేయాలని చూసేది. కానీ దానికి ఏదైనా కీడు తలపెడితే తనను సింహం బతకనివ్వదని ఆగిపోయేది. ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది నక్క. అయితే ఇదిలా ఉండగా ఓ రోజు సింహం పరధ్యానంగా నడుస్తున్న సమయంలో సింహం కాలులో ముళ్ళు దిగబడింది. తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది. కుంటుకుంటూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది. ఇక కుందేలును హాయిగా తినేయొచ్చు అనుకుంది. ఇంతలో నక్క, రాజా, మీరేం కంగారు పడొద్దు. మా స్నేహితులకు వైద్యం తెలుసు. కాలిలో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు. వారంతా ఇక్కడి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ వెళ్ళింది. ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ల సాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్ర లేచి చూసింది. అప్పుడు కుందేలు, రాజా, ఇదిగోండి మీ కాలులోని ముళ్ళు అని చూపించింది. అప్పుడు సింహం, అరే భలే తీసావే అని మెచ్చుకుంది. కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకొని అక్కడికి వచ్చింది. అప్పుడు సింహం, అయ్యో, నాకు నయమైంది. అయినా నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే, అదిగో ఆ సింహం సరిగా నడవలేదు. మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి. నేనేమో ఈ కుందేలును తింటాను అంది నక్క. అప్పుడు దాని బుద్ధి బయటపడడంతో సింహం ముందు బాధపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్కపైన, వచ్చిన హైనాలపైన విరుచుకపడింది. హైనాలు ఎలాగోలా పారిపోయాయి. కానీ నక్క మాత్రం సింహం పంజాదెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది.